అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. దేవునికి మహిమ కలుగునుగాక. బిగ్గరగా ఒకసారి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. నా ప్రియమైన దైవ జనాంగమా, ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులలో యేసుక్రీస్తు వారికి అతి ప్రియమైన వ్యక్తి అపోస్తులుడైన యోహాను. అతని ద్వారా ఈ పత్రిక రాయబడ్డం అంటూ జరిగింది. 1వ పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక. ఈ మొదటి పత్రికలో ఈ యొక్క అపోస్తులుడైన యోహాను గారు ఒక క్లారిటీ, ఎవరు అని చూసుకోవడానికి, మనం ఎవరము, నేనెవరిని అని ఈ వాక్యపు వెలుగులో మనల్ని మనము తెలుసుకునటానికి ఆయన తేటగా వివరణగా కొన్ని మాటలు చెప్పడం అంటూ జరిగింది. మీరు ఈ లేఖనాలను ఒకసారి చూడగలిగితే, పాపము చేయవాడు అపవాది సంబంధి అంటాడు. పాపము చేయజాలని వాడు ఎవరు అనంటే, క్రీస్తు బీజము ఎవరిలో ఉందో వారు క్రీస్తు బిడ్డలు, వారు దేవుని సంబంధులు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ 2 మాటలు చెప్తాడు ఆయన. దేవుని పిల్లలు ఎవరో ఆ వచనాన్ని చూద్దామా. ఈ 9వ వచనం, దేవుని మూలముగా వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో చాలు. గట్టిగా హల్లెలూయా. 2 ప్రతినిధులను చెప్తున్నాడు ఇక్కడ. 2 ప్రతినిధులు చెప్తున్నాడు. దేవుడు ఆపోజిట్, అపవాది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అపవాది ఇద్దరికీ సంతానం ఉన్నదట. ఆ సంతానము మనుషులే. దేవుని పిల్లలన్నా మనుషులే, అపవాది పిల్లలన్నా మనుషులే. దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో అన్నానంటే, అపవాది పిల్లలు మనుషులు అనేది ఇక్కడ తేటగా చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీకు అందరికి అర్థమైందా? అపవాది పిల్లలు అపవాదా? ప్రైజ్ ది లార్డ్. అపవాది పిల్లలు అపవాదే కదా. కానీ కాదు, అపవాది పిల్లలు మనుషులే, దేవుని పిల్లలు కూడా మనుషులే. అయితే ఎవరి బీజము వారిలో ఉన్నదో ఆ బీజమును బట్టి వారు నడుస్తారు. అపవాది బీజం ఉన్నవారు పాపము చేస్తారు. క్రీస్తు బీజం ఉన్నవారు, దేవుని బీజం ఉన్నవారు పాపము చెయ్యరు, చేయజాలరు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన దైవ జనాంగమా, కాబట్టి పాపము చేయి ప్రతివాడు అపవాది సంబంధి, అపవాది పిల్లలు. ప్రైజ్ ది లార్డ్. 2వ మాట, పాపము చెయ్యని వాడు, చేయజాలని వాడు దేవుని సంబంధి.
దేవుని బీజం వానిలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ అందరూ ఎవరి పిల్లలు అంటారు? మీకు అందరికీ బాగా అర్థమైనట్టుంది వాక్యమే. ఒకసారి నాకు చెయ్యెత్తి చెప్తారా, నేను దేవుని పిల్లను అన్నవారు ఇలా చేతులు ఎత్తరా? ఓహో, ప్రైజ్ ది లార్డ్. మా వాళ్ళు ఎత్తలేదు. రైట్ రైట్, షూర్ ఎత్తండి. మీరందరూ ఎవరండి? దేవుని పిల్ల. మీరన్నారు ఏంటండి, ఊర్లో వాళ్ళు కూడా అంటారు. ఏమని? ఏంటి మీ దేవుడి బిడ్డలు అక్కడ ఉన్నారండి అంటారు. మనం ఎక్కడైనా ఏ గ్రామానికైనా సువార్తకి వెళ్తే అక్కడ ఏమంటారు, బాబు మీ వాళ్ళే, మీ దేవుడి బిడ్డలే, అదిగో పలానా చోట ఉన్నారు. ఇక్కడ మేము కాదు, అక్కడ దేవుడి బిడ్డలు ఉన్నారు అన్నారు. ఒకసారి మార్కెట్కి వెళ్ళి ఆ పళ్ళు మాట్లాడుతూ, యాపిల్స్ ఇలాంటివి నేను మాట్లాడుతూ ఉంటున్నప్పుడు జరిగిన విషయం ఏంటి అని అంటే, ఆమె వెంటనే మాట్లాడుతూ ఒక మాట చెప్తాను. వారు మాట్లాడుతూ ఒక మాట అంటారు, ఏంటి మీరు దేవుని బిడ్డలా అన్నారు. ఆవిడ నా మాటలకి మీరు దేవుడి బిడ్డలా అన్నారు. నేను కూడా ఏమనలేక మీరెవరమ్మా అన్నాను. నేను ఎవరినట? అయ్యో మాట్లాడండి, నేనెవరిని? ఆవిడ అడిగింది మీరు దేవుడి బిడ్డలా అన్నారు. అంటే అప్పుడు నేను అన్న మీరెవరమ్మా అన్నాను. కాదండి, యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళందరూ దేవుడి బిడ్డలే కదా. ఇది లోకంలో జరుగుతున్న నానుడి. చర్చికి వెళ్ళిన ప్రతి ఒక్కరు, ప్రైజ్ ది లార్డ్, చర్చికి వెళ్ళిన ప్రతి ఒక్కరు, బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరు దేవుని బిడ్డలు అని చెప్పుకోవడం అంటూ జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. చర్చికి వెళ్ళిన ప్రతి ఒక్కరు దేవుని బిడ్డలు, బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరు దేవుడి బిడ్డలు. ఒకవేళ క్రైస్తవ తల్లిదండ్రులకు పుట్టిన వారు దేవుడి బిడ్డలు. తల్లిదండ్రులు చర్చికి వెళుతున్నారు కాబట్టి వారి పిల్లలు కూడా దేవుడి బిడ్డలే. సంఘానికి వచ్చిన వారందరూ దేవుడి బిడ్డలే అని ఒక నానుడి చెప్పుకోవడమే కాదు, మనందరిలో నిలిచిపోయింది. నేను దేవుని మీరు అమాయకంగా ఎత్తారో నిజంగా ఎత్తారో నాకు తెలియదు, కానీ వాక్యము చదివించిన తర్వాత వినే ఎత్తారు మీరందరూ. కానీ దాని సారమును మనం గ్రహిస్తే, నేను పాపము చేయని ఎడల దేవుని బీజం నాలో ఉంటుంది కదా. ఎవనిలో దేవుని బీజం ఉందో వాడు పాపం చేయడు. ఎవనిలో పాపము ఉందో, ఎవడు పాపము చేస్తున్నాడో, ఏ వ్యక్తి అయినా పాపం చేస్తే ఆ వ్యక్తి దేవుని సంబంధి కాదు అని లేఖనం చెప్తుంది. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం కదా. ఆజ్ఞను మీరడమే పాపం కదా. పాపము లోకములో ప్రవేశించింది. ఏ విధముగా? ఆజ్ఞను మీరేదట్టుగా చేసే కదా. తినవద్దన్న పండును ఆదాము అవ్వ తినుట వల్లనే కదా పాపం ప్రవేశించింది. ఆ పాపం వల్లనే కదా వారే కాకుండా వారి సంతతి అయిన మనమందరము కూడా పాపముతో ఈ లోకానికి రావడం అంటూ జరిగింది. ప్రైజ్ ది లార్డ్. మామిడికాయలు కాసినందున అది మామిడి చెట్టు కాదు కానీ, ప్రైజ్ ది లార్డ్, అంటే మామిడికాయలు కాసింది, కాయలు చూచి ఇది మామిడి చెట్టు అంటే కాయలు కాసే ఆ కాయలను బట్టి అది మామిడి చెట్టు అవ్వదు. కానీ మామిడి కాయలను కాసే సారం అందులో ప్రవహిస్తుంది. అది కాసినా కాయకపోయినా దానిలో ఉన్న సారమును బట్టి అది ఎవరు అని అంటే మామిడి చెట్టే.
కాయలు కాసింది కాబట్టి మామిడి చెట్టు, కాయలేదు కాబట్టి మామిడి చెట్టు కాదు అనడానికి లేదు. దానిలో మామిడికాయలు కాసే స్వభావం, రసం, ఆ జీవం దానిలో ప్రవహిస్తుంది. ఈరోజు కాయకపోవచ్చు, వచ్చే రోజు కాస్తుంది. ఈ సంవత్సరం కాయకపోవచ్చు, వచ్చే సంవత్సరం కాస్తుంది ఆ చెట్టు. మొత్తానికి ఎలాంటి వ్యక్తినైనా ఆ చెట్టు ఏంటి అని అంటే మామిడి చెట్టే అని చెప్తాడు. అలాగే పాపము చేసినందున మానవుడు పాపి కాదు, కానీ పాపమును కలిగిన ఆదాము అవ్వలో నుండి పుట్టిన జనమంతా పాపపు స్వభావంతో ఈ లోకానికి వచ్చి ఉన్నారు. పాపపు రసం, పాపపు నైజం వారిలో ప్రవహించడం అంటూ జరిగింది. కాబట్టి బాల్యము నుండి వాడు చిన్న పిల్లవాని దగ్గర నుండి వాడు మోసం చేస్తూనే ఉంటాడు. చిన్న ప్రాకుతున్న పిల్లోడు మోసం చేస్తాడు తల్లిదండ్రులను. పాకుతున్న పిల్లవాడిలో అసూయ ఉంది, పాకుతున్న చిన్న పిల్లవాడిలో ఉంది అసూయ, ద్వేషం. ఆ పిల్లవాడిని దించి ఇంకొక పిల్లవాడిని ఎత్తుకుంటే ఓర్వలేని తనము ఆ పిల్లవాడిలో ఉంది. ఆ పిల్లవాడిది నచ్చింది ఇవ్వకపోతే పంతముతో, పట్టుదలతో ఎంతైనా పేచిపెట్టి తీసుకునే స్వభావం. నా ప్రియమైన దైవ జనాంగమా, చిన్న పిల్లలను మనం గమనించగలిగితే వారిలో చాలా తప్పిదాలు కనబడతాయి. అసూయపరుడిగా కనబడతాడు పిల్లవాడు, ద్వేషకుడిగా కనబడతాడు, ఓర్వలేని వాడుగా కనబడతాడు, ఈర్ష్య కలిగిన వాడుగా కనబడతాడు, కోపిష్టిగా కనబడతాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలు అర్థమవుతున్నాయా? చిన్న పిల్లవాడు ఎవరు ఇప్పుడు చెప్పండి? జన్మతః పాపి. అతనిలో ప్రవహిస్తున్నది పాపం. అది తల్లిదండ్రుల నుండి ప్రవహిస్తుంది వారిలో, తల్లిదండ్రుల నుండి వారిలో అది ఉద్భవించింది, అది పొందుకొని ఉన్నారు. షుగర్, బీపీఏ కాదు, ఏ వ్యాధి అయినా వచ్చిందని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళితే ఇది మీ తాతల తండ్రుల దగ్గర ఉందా అని అడుగుతారు. వారిలో ఉన్న వ్యాధి ఈ బిడ్డల్లో ప్రవేశిస్తుంది. నా ప్రియమైన దైవ జనాంగమా, చిన్న పిల్లలు నిజమే వయసు రాలేని వారు, వారికి జ్ఞానము లేదు, వారికి నోటి నుండి మాట రాలేదు, కానీ అసూయ మాత్రం వారిలో ఉంది, ద్వేషం మాత్రం వారిలో ఉంది, ఓర్వలేని తనం వారిలో ఉంది. ఇలాంటి నీచ అనుభవాలు వారిలో ప్రవేశించింది. అది ఎక్కడి నుండి వచ్చింది అంటే ఆదాము నుండే వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన దైవ జనాంగమా, ఆదాము అవ్వ ఆ రీతిగా చేయబడలేదు. దేవాది దేవుడు తన స్వరూపమందు తన పోలిక చెప్పున ఆదాము అవ్వను ఆయన చేయడం అంటూ జరిగింది, సృష్టించడం అంటూ జరిగింది. కానీ సర్పము తన కుయుక్తి చేత తోటలో ప్రవేశించి ఆదాము లేని సమయమందు అవ్వ యొద్దకు వెళ్ళి దేవుడు తినవద్దన్న పండును తినుటకు ప్రేరేపించుట వలన, శరీరాశను చూపించుట వలన, నేత్రాశను చూపించుట వలన, జీవపు డంబమును చూపించుట వలన తాను కలిగిన దానిని బట్టి తృప్తి పడక ఈ సర్పము సాతానుడు చూపించిన దానిని దేవతల వలె మారుతారు. మంచి చెడ్డల తెలివినిచ్చు తెలివిని కలిగిన వారుగా ఉంటారు. ఎప్పుడైతే ఈ మాటలు చెప్తూ ఉంటుండగా అవ్వ వాటిని అందుకోవడానికి ముందుకు వెళ్ళింది. తాను తినడమే కాక తన భర్తకు అది ఇవ్వడం అంటూ జరిగింది. ఇప్పుడు మాట్లాడుకోగలిగితే దేవుని బీజము కలిగిన ఆదాము
దేవుని బీజము కలిగిన అవ్వ ఇప్పుడు ఏ బీజానికి చోటిచ్చారు అని అంటే అపవాది బీజమునకు చోటిచ్చారు. తినవద్దన్న పండు తినుట, ఇంకా చెప్పాలి అంటే ఏదైనా తోటలో ఆ 2 చెట్లు, ఒక చెట్టు సాతానుకు ప్రతిబింబం, ఒక చెట్టు క్రీస్తుకు ప్రతిబింబం. జీవవృక్షము యేసుక్రీస్తే. ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షం అది సాతాను ప్రతిబింబమే. అందుకే ప్రభువారు చెప్తారు, ఈ చెట్ల పొలములో ఈ చెట్లలో ఏ పండైనా మీరు తినొచ్చు, కానీ ఆ చెట్టు పండు మాత్రం తినవద్దు. తిను దినమున మరణం అనేది వస్తుంది అన్నాడు. అనగా దేవుని జీవం కలిగిన ఆదాము అవ్వ ఏదైనా తోటలో కోల్పోయింది, జీవమే కోల్పోయారు, దేవుని బీజమే కోల్పోయారు. అపవాది బీజం వానిలో ప్రవేశించింది. సాతాను యొక్క వ్యూహం, వాడు సొంతముగా ఏమి చేయలేదు, దేవుడు చేసిన దాన్ని వాడు తన వైపు మళ్లించుకోవడమే వాడి యొక్క పని. వాడు దొంగ, వాడు నరహంతకుడు అని యోహాను 10లో చెప్తాడు. వాడు దొంగయు, వాడు నరహత్య చేయవాడు. కాబట్టి దేవుడు వస్తువులను దోచుకున్నవాడు, వాడు సొంతముగా ఏమి చేయలేడు. ఆదాము అవ్వను తన బిడ్డలుగా దోచుకున్నాడు. ఇప్పుడు వారిలో ప్రవహిస్తున్నది దేవుని బీజము కాదు, అపవాది బీజం. ఇప్పుడు మనుషులందరూ ఎవరు అని అంటే మీకు తేటగా అర్థం అవ్వాలి. అపవాది మాట్లాడలేదు. అపవాది సంబంధులు అనే బదులు పాస్టమ్మ గారు అపవాది పిల్లలని ఎందుకు అనలేకపోతున్నాం? బైబిల్ చెప్తుంది అపవాది పిల్లలు అంటే అపవాది పిల్లలలో ఏము ఉంది అంటే ఆయన బీజం ఉంది. అందుకే అబద్ధమైన ప్రైజ్ ది లార్డ్ శరీర క్రియలైన అంటే చాలా చక్కని క్రీస్తుని నమ్మిన యోధా జనులు యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి యేసు, అమ్మ గట్టిగా చెప్పవమ్మా, తన నమ్మిన యూదులతో. ఎవరినమ్మా? యూదులు ఈ రోజుకి కూడా యేసుక్రీస్తు రక్షకుడని చెప్పడం అంటూ జరగదు. సగం భాగం ఈ రోజుకి కూడా యేసును రక్షకుడిగా అంగీకరించలేని ప్రజలు యూదులు. అలాంటి యూదుల్లో కొంతమంది యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి యేసుక్రీస్తు వారిని నమ్మారు. నమ్మితే యేసుక్రీస్తు వారు ఎంత సంతోషించాలండి. ఎంతమందో తిరస్కరిస్తూ ఉంటే యూదుల్లో కొంతమంది వచ్చి యేసుక్రీస్తుని నమ్మి యేసు వెనకాతల వెళుతూ ఉంటే ప్రభువారు ఎంతో సంతోషించాలి. కానీ ఆ యూదులతో యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏమిటో తెలుసా? తనను నమ్మిన యూదులు. ఓకే, ఆ ఒక్క మాట చెప్పావు కదా తల్లి. ఆ యూదులతో యేసుక్రీస్తు వారు చదవండి. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికి దాసులమై ఉండలేదు, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నారని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసులని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాపము చేయి ప్రతివాడును.
ఇంటికి వారిని గూర్చి యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీరు పాపమునకు తనను నమ్మిన యూదులతో యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఫస్ట్ స్టెప్ వేశాడు, మీరు పాపంలో ఉన్నారని చెప్పేశాడు. మీరు పాపమునకు దాసులని ఫస్ట్ వారి కొరకు ఒక మెట్టు చెప్పారు. వారు కొంత వాదన చేయడం మొదలుపెట్టారు. మొదలు పెడితే లాస్ట్ మాట చెప్పారు, చూద్దామా? 44. మీరు మీ తండ్రి మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. ప్రైజ్ ది లార్డ్. వాని యందు సత్యమే లేదు. ఇప్పుడు చెప్తున్నారు యూదులందరూ ఇప్పుడు ఎవరి పిల్లలట? అపవాది సంబంధం. అపవాది పిల్లలు, అపవాది సంబంధులు. వీరంటారు మేము ఎవరి సంతతి తెలుసా? మేము అబ్రహాము సంతతి, మేము అబ్రహాం పిల్లలము అని ఈయన చెప్తా ఉంటే, వీళ్ళందరూ చెప్తా ఉంటే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, ఆనాటి ప్రజలందరూ కూడా వారిని అబ్రహాం సంతతిగా చూస్తున్నారు. వారు కూడా అబ్రహాం సంతతిగా వారు ధైర్యంగా ఉన్నారు. కానీ ప్రభువారు పైరూపమందు మీరు అబ్రహాం సంతతిగా ఉన్నారేమో కానీ మీ లోపల పరిస్థితిని చూడగలిగితే అపవాది బీజమే కనబడుతుంది, అపవాది గుణమే కనబడుతుంది, అపవాది స్వభావమే కనబడుతుంది, అపవాది క్రియలే మీలో కనబడుతున్నాయి, అపవాది యొక్క బుద్ధులే మీలో కనబడుతుంది. వాడు పాపము ఆది నుండి చేయుచున్నాడు, మీరు కూడా అదే చేస్తున్నారు. మీరు అపవాది సంబంధులు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయం మందు ఆదాము నుండి వచ్చిన ప్రతి జనము, భూమి మీద ఉన్న ప్రతి జనము ఎవరు అనంటే వాడు తన స్వాధీనం తీసుకున్నాడు, దొంగిలించాడు, దోచుకున్నాడు. అపవాది పిల్లలుగా భూజనులందరూ అయిపోయారు. అయితే దేవుడు ఓడిపోలేదు, దేవుని సంకల్పము రద్దు చేయబడలేదు. ఆయన ఆశించింది ఆదామును అవ్వను చేసి మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండుకొనండి అని చెప్పింది ఈ సంతతి కొరకు కాదు. తన పోలికలో, తన స్వరూపమందు, తన స్వభావముతో జనం విస్తరించాలనేది దేవుని ఉద్దేశము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే నా ప్రియమైన దైవ జనాంగమా, అది నెరవేర్చబడుట కొరకే ఆయన అబ్రహాముని వేర్పరచుకున్నాడు లోకములో నుండి. అబ్రహామా, నేను నీ చూపించే దేశమునకు నువ్వు రావాలి అని ఏర్పరచుకుంటే అబ్రహాము శారా దేవుడు చూపించిన దేశమునకు ఎక్కడికి వెళ్ళాలో తెలియక, అడగక, ప్రశ్నించక ఆయన నడిపిస్తూ ఉంటుండగా అబ్రహాము శారా నడుస్తూ ఆయన నడిపింపులో ప్రయాణం చేస్తూ వచ్చారు. దేవుని స్నేహితుడిగా మారాడు అబ్రహాం. ఆయన నుండి వచ్చిన సంతానమే ఆయన సంతానముగా మార్చబడ్డమంటూ జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన దేని బిడ్డలారా, మత్తయి సువార్త 1:1 అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన, ప్రైజ్ ది లార్డ్, 3 మాటలు తేల్చాడు వంశావళిని. అబ్రహాము కుమారుడట దావీదు, దావీదు కుమారుడట యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాముకి ఆయన ఎంపిక చేసుకున్నాడు. ఆ ఎంపిక చేసుకున్న తర్వాత ఈయన ఆదాముని ఎంపిక చేసుకున్నాడు. ఈయన ద్వారా నా సంతతి ఫలించాలి, విస్తరించాలి, అభివృద్ధి చెందాలి, భూమిని నిండుకోవాలి అని అనుకున్నాడు. కానీ సాతానుకు చోటిచ్చుట వలన, పాపానికి చోటిచ్చుట వలన దేవుని ప్రణాళిక ఆగింది. కానీ అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము వదిలిపెట్టి, దేవునికి స్తోత్రం, లోకమును వదిలిపెట్టి, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనకు దేవుడు చెప్తాడు, ఏది అవిధేయతో అది వదిలిపెట్టమంటే
ఏది పాపమో అది వదిలిపెట్టమంటే వదులుకుంటూ దేవునికి స్నేహితుడిగా మారాడు. ఓకే, ఆదాము అవ్వ దేవునికి దూరమై, దేవుని సహవాసానికి దూరమై కయ్యేనును కన్నారు. అబ్రహాము శారా దేవునికి సన్నిహితులై ఇస్సాకును కన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అబ్రహాము కనిన ఇస్సాకు విధేయుడు. యేసుక్రీస్తుకు ముంగుర్తుగా ఇస్సాకు కనబడతాడు. ఇస్సాకు జీవితం యేసుక్రీస్తు వారికి సాదృశ్యముగా కనబడతా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సంతానములో నుండే యేసు రావడానికి ఇష్టపడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం అంటూ జరిగింది. ఆ యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి ఎందుకు రావాల్సి వచ్చింది, ఎందుకు ప్రత్యక్షం అవ్వాల్సి వచ్చిందో యోహాను భక్తుడు చెప్తాడు. ఎందుకు ప్రత్యక్షం అయ్యాడు అని అంటే అపవాది క్రియలను లయపరచడానికి. ఎందుకంటే అండి అక్కడ యోహాను 3 మనం చదువుకున్నాం కదా, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడటండి? అపవాది క్రియలను, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, అపవాది క్రియలను లయపరచడానికి యేసుక్రీస్తు ప్రత్యక్షమాయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ఈ లోకానికి రావడానికి కారణం అపవాది క్రియలను లయపరచడం, అపవాది తంత్రములను లయపరచడం, అపవాది యొక్క క్రియలను లేదా వాని యొక్క చర్యలను, వాని ప్లాన్స్ అన్నిటినీ లయపరచడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఇంకొక మాట చెప్పాలంటే ఆయన ఒక సంఘాన్ని ఏర్పరిచాడు. అదట అంటాడు, సంఘమా నేను నిన్ను ఎందుకు కడతాను అని అంటే పాతాళలోక ద్వారములు నిలవకోకుండా చేయడానికి నేను సంఘాన్ని కడతాను. నేను లయపరచడానికి వచ్చాను, నా వధువైన సంఘము కూడా లయపరుస్తుంది. నేనును నా సంఘము కలిసి, నేను నా రాజ్యము కలిసి ఏం చేయడానికి వచ్చామంటే ఈ లోకంలో ఉన్న అపవాది క్రియలను లయపరచడానికి నేను నా సంఘం ఉంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నేను వేరు, నా సంఘం వేరు కాదు. సంఘమా నేను ఒక ఆదిమ పేతురుతో చెప్తాడు, పేతురు నేను ఒక సంఘాన్ని కట్టబోతున్నాను, దాని ఎదుట పాతాళలోక ద్వారములు నిలవనేరవు, దాని తంత్రములు నిలవనేరవు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఈ మాటలు చెప్తే మీకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారు రావడం, ఆయన సిలువ వేయబడడం, ఆయన చనిపోవడం, ఆయన 3వ రోజున తిరిగి లేపబడడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడి ఈ లోకానికి రావడం అంటూ జరిగింది. ఆ తర్వాత సంఘము ఏర్పరచబడ్డం అంటూ జరిగింది. దాని పేరే ఆదిమ సంఘము అని మనము చెప్పుకోవడం అంటూ జరుగుతుంది. ఆ సంఘములో అబద్ధము అనేది కూడా లేకుండా చేసింది సంఘము, ధనాపేక్ష కూడా లేకుండా చేసింది సంఘము. ఆ సంఘములో చిన్న మలినము, చిన్న అపవిత్రత, చిన్న పాపము అడుగు పెట్టకోకుండా జరిగింది పరిశుద్ధమైన సంఘముగా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ సంఘం ఏంటి అని అంటే నేను కట్టిన సంఘం. ఇంకా చెప్పాలంటే నా మూలంగా పుట్టింది కాబట్టి సంఘములో పాపము లేదు, సంఘములో లోకము లేదు, సంఘములో శరీరాశలు లేవు, సంఘములో నేత్రాశలు లేవు, సంఘములో జీవపు డంబము లేదు, సంఘములో లోకము లేదు, సంఘములో పాపము లేదు. పాపము లేనిదే సంఘం, లోకము లేనిదే సంఘం. అలాంటి సంఘాన్ని ఎక్కడైనా చూద్దామా? లోకము లేని క్రైస్తవుడని చూద్దామా? పాపము లేని క్రైస్తవుడని చూద్దామా? క్రీస్తు పాపాన్ని నశింప చేయడానికి, లేదా క్రీస్తు
అపవాది క్రియలను లయపరచడానికి వస్తే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆయన ఎక్కడికి వెళ్ళాడో అక్కడ సాతాను రాజ్యం కూలిపోయింది, సాతాను కట్లు తెంచబడింది, సాతాను యొక్క తంత్రాలు లయపరచబడింది. ఆయన ఒక చర్చిలో ఉన్నాడట. 18 సంవత్సరాల నుండి ఒక ఆవిడ నడువంగిపోయి అపవాది చేత కట్టబడి ఉందట. ప్రభువారు అక్కడికి వెళ్ళారు. వెంటనే ఆమె కట్లు తెంచబడింది, ఆమె తిన్నగా నిలబడింది, ఆమె దేవుని మహిమపరిచింది. ఆమె యొద్ద ఉన్న అపవాది కట్లు ఏమయ్యాయి? తెంచబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నా ప్రియమైన దైవ జనాంగమా, ఆయన ఏ స్థలమందు ఎవరి ఎదుట నిలబడ్డాడో, ఎవరికి తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడో వారి దగ్గర సాతాను రాజ్యం కూలిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఓకే, జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు. జక్కయ్య దగ్గరికి ఊరికనే కాదు, ఆయన ఆశపడ్డాడు. జక్కయ్య కోరుకున్నాడు. జక్కయ్య యేసుక్రీస్తుని గూర్చి విన్నాడు. వినినవాడు విశ్వసించాడు. విశ్వసించిన వాడు ఆయనను వెతికాడు. ఆయనను వెతికితే ఆయన దొరికాడు, యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. వినాలి, సంఘానికి వచ్చి ఏం చేయాలి? వినాలి. వినిన తర్వాత ఏం చేయాలి? విశ్వసించాలి. విశ్వసిస్తే ప్రార్థించాలి. ప్రార్థిస్తే రోమపత్రిక 10వ అధ్యాయంలో ఉంటాయండి ఈ మాటలు. ప్రకటించేవాడు లేకపోతే వినువాడు ఎలాగా? వినువాడు వినేవాడే కాకపోతే విశ్వాసం ఎలాగొస్తుంది? విశ్వసించకపోతే తాను దేవునికి ఎలా ప్రార్థన చేస్తాడు? ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ స్థలంలో వింటున్న జనమా, ప్రకటన చేయబడుతూ ఉంటుండగా, సువార్త ప్రకటన చేయబడుతూ ఉంటుండగా వింటున్న జనమా, వినిన మనం ఏం చేయాలో తెలుసా? విశ్వసించాలి. విశ్వసించిన మనం ఏం చేయాలో తెలుసా? ఆయన నామమును బట్టి ప్రార్థన చెయ్యాలి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవాడు రక్షింపబడును. ప్రైజ్ ది లార్డ్. విని ప్రార్థించకపోతే రక్షింపబడవు. వాక్యం వినిన తర్వాత ఒక్కొక్క స్థలంలో ఉంటుంది, ఒక్కొక్క స్థలంలో ఉంటుంది. ప్రార్థన ఎక్కువ జరుగుతుంది, వాక్యం చిన్న మొక్క ఉంటుంది, 1/2 గంట 20 నిమిషాలు. ఒక్కో స్థలంలో ఉంటుంది, వాక్యం చాలా ఎక్కువ ఉంటుంది, తర్వాత ప్రార్థన ఏముండదు, 2 ముక్కలు ప్రార్థన చేసి ఆమేన్ ప్రభువా నువ్వు మాట్లాడినందుకు వందనాలు, ఈ మాటలు అందరూ హృదయాల్లో ఫలింపచేయండి, యేసు నామమున ప్రార్థిస్తున్నాం. తన భోజనాలకు టైం అయిపోతుంది, పదండి వెళ్ళిపోదాం. వాక్యం వినుట వలన విశ్వాసం వస్తుంది. విశ్వాసించిన ప్రతి వారు ఏం చేయాలి అని అంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి అంటాడు, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో అయ్యో వాడు రక్షింపబడును. రోమ 10వ అధ్యాయంలోనూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మార్కు సువార్త 16వ అధ్యాయంలో 15-16 అంటాడు, నమ్మి బాప్తిసం పొందినవాడు. థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్. వినాలి ఫస్ట్. ఆ పైన అంటాడు, సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించిన తర్వాత ఏం జరగాలి? నమ్మాలి. ప్రకటించిన తర్వాత ఏం జరగాలి? వినాలి. వినిన తర్వాత ఏం జరగాలి? నమ్మాలి. నమ్మిన తర్వాత ఏం చేయాలి? ప్రార్థించాలి. ప్రార్థిస్తే ఏం జరుగుతుంది? రక్షణ కలుగుతుంది. ఈ 4 పనులు జరుగుతున్నాయా? ప్రకటన జరుగుతుంది సంఘంలో 1, వింటున్నది సంఘం 2, కానీ విశ్వసించే వారు ఏరి? విశ్వసించి ప్రార్థించే వారు ఏరి? ప్రార్థించి ఫలం పొందుకున్న వారు ఏరి? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సంఘములో ప్రకటనలు జరుగుతున్నాయి. సువార్త ప్రకటన వినడం కూడా జరుగుతుంది, కానీ విశ్వసించే వారు ఏరి? ఎందుకు విశ్వసించలేదు? శ్రద్ధగా వినివారు ఏరి? శ్రద్ధగా వినివారు ఏరి? జక్కయ్యా, అక్కడికి దాగాం. జక్కయ్యా యేసుక్రీస్తు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన మనిషి కుమారుడు, ఆయన దేవుని కుమారుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకు 2 పేర్లు. ఆయన ఎవరు? మనిషి కుమారుడు. ఆయన ఎవరు? దేవుని కుమారుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోహాను సువార్త 17వ అధ్యాయం. నాకు సెల్ ఇచ్చేయండి. యోహాను సువార్త 17వ అధ్యాయం
యేసుక్రీస్తు వారి ప్రార్థన, యేసుక్రీస్తు వారి ప్రార్థన. అంటే అక్కడ అంటే ఇక్కడ కొన్ని మాటలు కొన్ని దగ్గర చెప్తాడు. తండ్రి నీవు నన్ను పంపావని వీరు ఎరిగారు. ప్రైజ్ ద లార్డ్. తండ్రి నీవు నన్ను పంపితివని లోకము, నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారి లోకమునకు పంపితిని. అయ్యా 7వ వచనం చదువుతారా? నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను, వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితనని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితవని నమ్మిరి గనుక ప్రైజ్ ది లార్డ్. నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. చాలండి. యేసుక్రీస్తు ఎవరటండి? ఈయనను సిలువ వేసింది ఎందుకనంటే నేను తండ్రి యొద్ద నుండి వచ్చాను అని అంటే అది కోపం వచ్చింది యూదులకి. సిలువ వేయడానికి కారణం ఏంటంటే నేను తండ్రి యొద్ద నుండి వచ్చాను, తండ్రి నన్ను పంపించాడు అని అంటే కోపం వచ్చింది వారికి. ప్రైజ్ ది లార్డ్. అంటే తండ్రి ఎవరో కుమారుడు, అంతే కదా. ప్రైజ్ ది లార్డ్. గొర్రె ఏంటో గొర్రె పిల్ల కూడా అంతే కదా. ప్రైజ్ ది లార్డ్. రాజు ఎవరో రాకుమారుడు కూడా అంతే కదా. కాబట్టి యూదులు గమనించింది ఏంటంటే నేను తండ్రి యొద్ద నుండి వచ్చాను అని అనగానే వారు చెప్తున్నది ఏంటంటే వారు ఇతడు దేవుని నుండి వచ్చాడు అని అంటున్నాడు అని చెప్పి వారు సిలువ వేయడానికి ఇష్టపడ్డారు. కానీ కొంతమంది ఏం చేశారంటే ఇక్కడ యేసుక్రీస్తు వారి ప్రార్థనలో అంటారు, నీవు నన్ను పంపావని వీరు నమ్మారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఉన్నది 17వ అధ్యాయంలో 2-3 చోట్ల ఉన్నది, అవసరానికి కనపడవంతే. ప్రైజ్ ది లార్డ్. మీరు నన్ను పంపారని వీరు నమ్మారు. అందరూ అనండి. మీరు చాలా సమయం నుండి మౌనంగా ఉన్నారు కదా. మీరు నన్ను పంపారని వీరు నమ్మారు. అంటే ఎవరు? ప్రజలు నమ్మారు. యేసుక్రీస్తు ఆయన వడ్లవాని కుమారుడు కాదు, యెహోవా దేవుడు పంపాడు అని నమ్మారట కొంతమంది జనము. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది ఇతడు మరియ యోసేపుల కుమారుడు కదా, ఈయన వడ్లవాని కుమారుడు కదా అని చాలా మంది చెప్పుకుంటూ ఉంటే కొంతమంది అంటున్నారట కాదు 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 మరియ యోసేపుల కుమారుడు కాదు, ఈయన తండ్రి, ఆయన పంపాడు ఈయనను అని కొంతమంది నమ్మారట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీకు అర్థమైందా? ఆయన దేవుని కుమారుడు, దేవునికి స్తోత్రం. ఆయన మనుష్య కుమారుడు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి జకరియా మనుష్య కుమారుడు వచ్చాడు. ఆయన ఎదుటకు ఎవరు వెళ్ళారో, ఎవరు మొర్రపెట్టారో, ఎవరు వేడుకుంటున్నారో వారి జీవితాల్లో కార్యాలు జరిగిపోతున్నాయని చెప్తే విన్నాడు జక్కయ్య. రక్తస్రావం కలిగిన స్త్రీ విన్నది. గుడ్డివాడు విన్నాడు. ప్రైజ్ ది లార్డ్. పాపాత్మరాలైన స్త్రీ విన్నది. దేవునికి స్తోత్రం. ఆ రోజుల్లో ఎంతో మందికి యేసును గూర్చిన వార్త వినబడుతూ ఉంటుండగా కొందరు వినడమే కాదు నమ్మారు. నమ్మిన వారందరూ ఆయన దగ్గరకు వచ్చారు. వచ్చిన వారందరూ కూడా ఆయన ప్రత్యక్షత ద్వారా విడుదల పొందారు. ఆయన జీవం ప్రత్యక్షం అయ్యింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన జీవం ప్రత్యక్షం అవడంతో వారిలో ఉన్న మరణం వెల్లడివైపోయింది. వారిలో ఆ పాపం వారిని వదిలి వెళ్ళడం అంటూ జరిగింది. దేవునికి స్తోత్రం. జక్కయ్య ఆ యేసునే వెతుకుతున్నాడు. విన్నాడు, నమ్మాడు, చెట్టు మీద కూర్చుని ఎదురు చూస్తున్నాడు. యేసుక్రీస్తు వెళ్ళి అంటాడు, జక్కయ్య కిందకి దిగు అని అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జక్కయ్య దిగొచ్చాడు. దిగిరాగా పద మీ ఇంటికి వెళ్దామని అన్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత కొద్ది సమయానికి యేసు ఎవరో జక్కయ్యకి తెలిసింది. అందరు గట్టిగా హల్లెలూయా చెప్తారా? యేసు ఎవరో జక్కయ్యకి ఏం తెలిసింది జక్కయ్య నీకనంటే స్వస్థత ఇచ్చేవాడు కాదు, జీవితాలు మార్చేవాడిగిన, అద్భుతాలు చేయడవాడు కాదు, నా బ్రతుకు మార్చేవాడిగిన, నా పాప జీవితం నుండి విడిపించేవాడిగిన, నా శరీర క్రియల నుండి విడిపించేవాడిగిన. కుంటితనము లేదు, నాకు గుడ్డితనము లేదు, పక్షవాతం లేదు, నాకు కుష్టు లేదు. ఇవి కాదు నేను కోరుకుంటున్నది. ఈ రోజున నాకు విడుదల కావాలి.
యేసుక్రీస్తు వారు 2 మాటలు చెప్తాడు అక్కడ. జక్కయ్యా నువ్వు అబ్రహాము కుమారుడు. ఇంతవరకు మాట్లాడండి. ఇంతవరకు నువ్వు అపవాది బిడ్డవు, లంచము తీసుకుని అపవాది బిడ్డవు, ధనాపేక్షలు అయినా నువ్వు అపవాది బిడ్డవు, బద్ధికుడైన నువ్వు అపవాది బిడ్డవు, శరీర క్రియలైన నువ్వు అపవాది బిడ్డవు నువ్వు. మరి క్రీస్తు బిడ్డ ఎప్పుడయ్యాడు? అబ్రాహాం బిడ్డ ఎప్పుడయ్యాడు? ఆయన చెప్పాలి కదా, నా బిడ్డ అని అన్నాలి కదా. కానీ వాగ్దానం చేశాడు కదా అబ్రహాంకి, ఇసుక రేణువులంతే విస్తారమేనా. అందుకంటాడు, నువ్వును ఇతడును అబ్రహాము. యేసు ప్రత్యక్షత అబ్రహాములో ఒక జననం కూలిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఐజాక్ గారు వింటున్నారా? మార్పు వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్. ఆయన దర్శిస్తే ఒక స్థితి గలవాడు 2వ స్థితికి అడుగు పెడతాడు. జక్కయ్య మారాడు, అబ్రాహాం కుమారుడు అయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రకరకాల తంత్రాలతో లోకాన్ని మోసం చేశాడు జక్కయ్య. వాడు డబ్బు పిచ్చాడాడు. డబ్బు లేకపోతే నేను బ్రతకలేను అన్నాడు. తన క్రియల మూలంగా డబ్బే నాకు దేవుడు అన్నాడు. ఆ డబ్బుకి అగ్రత్తలు వెలిగించాడో ఏం వెలిగించాడో తెలియదు, కానీ అంతగా పూజించాడు డబ్బుని. ఆ రోజున యేసు తన ఇంటికి రాగా, యేసు అందరూ చూసింది వేరు, జక్కయ్యకి కనబడింది వేరు. ఏంటో తెలుసా? ఈయన రక్షకుడు. అది జక్కయ్యకి తెలిసింది. ప్రత్యక్షత, ఆమేన్. దేవుని కుమారుని ప్రత్యక్షత జక్కయ్యకు దొరికింది. అప్పుడు ఆయన అన్నాడు, ఈ డబ్బు కాదు, నువ్వే నాకు కావాలి. డబ్బు ఇంతవరకు నాకు ఆధారం అనుకున్నాను, డబ్బు నాకు చాలా విలువ అనుకున్నాను, డబ్బు లేకపోతే బ్రతకలేను అనుకున్నాను, డబ్బు కొరకు నాన్న తంటాలు పడ్డాను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలామంది డబ్బు మీద కదండి, లేదండి కదండి. డబ్బు అంటే ఫస్ట్, సెకండ్ ఎవరండి? దేవుడు కదండి. ఏకీపించరు కదా మీరు. మనం ఆదం పిల్లలు కాబట్టి ఏకీపించాం. ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోం. ఒప్పింపజేసే పరిశుద్ధాత్ముడు వస్తేనే ఒప్పుకుంటావు. పరిశుద్ధాత్ముడు తాకకపోతే నువ్వు లోపల కప్పుకునే ఉంటావు. నువ్వు ఒప్పుకోవడం జరగదు. నువ్వు అపవాది పిల్లవైనా నువ్వు ఈరోజు అంటున్నావు నేను దేవుని బిడ్డను అంటున్నావు కదా. అబద్ధం లేదా? క్రోధం లేదా? పగ లేదా? అసూయ లేదా? ద్వేషం లేదా? ఓర్వలేతనం లేదా? మాట్లాడండి. లేవండి. ఇవన్నీ యేసు యొక్క లక్షణాలే కదండి. స్టీవెన్ గారు, ఏంటి ద్వేషం వేసే లక్షణమే? మరి ఏంటని తల ఊపుతున్నారు మీరు? అసూయ యేసు లక్షణమే. యేసు బేజం అంటే అసూయ, యేసు బేజం అంటే ద్వేషం, యేసు బేజం అంటే అబద్ధం, యేసు బేజం అంటే కొండేలు, యేసు బేజం అంటే సనుగుళ్ళు, యేసు బేజం అంటే ద్వేషం, యేసు బేజం అంటే ఓర్వలేనితనం, యేసు బేజం అంటే ధనాపేక్ష. ఎవరు చెప్పారండి? ఏ బైబిల్ చెప్పిందండి? పై రూపమును మార్చుకొని ఈ రోజున బైబిల్ పట్టుకుని క్రైస్తవులుగా చాలామంది అవుతున్నాము. కానీ నేనును మీరును మనమును ఖచ్చితంగా ఎవరి పిల్లలమంటే చెప్పరు. మీరు చెప్పరు కదండి. ఎంతైనా ఆదాము పిల్లలం కదండి. తినవద్దన్న పండుని తిన్నావా? నువ్వు ఇచ్చిన స్త్రీ వల్లనే. వంకరకి ఎందుకురా చెప్తా? తిన్నాక చెప్పవా? వంకరోడా. వాళ్ళ కొడుకు పుట్టాడు, దేవునికి దూరమై లోకంతో స్నేహం చేసి దేవునికి దూరమైపోయి తిరుగుతూ కన్నాడు ఒక కొడుకుని. వాడిని అడిగాడు, ఒరే నీ సహోదరుడు ఎక్కడ రానంటే, నేనేమైనా కావాలి వాడినా? ఒరే మీ తండ్రి ఒకడైతే నువ్వొక్కడు అవుతావేంట్రా? నీ తండ్రి వంకరోడైతే నువ్వు వంకరవాడు కాదా? నీ తండ్రి అబద్ధికుడైతే, యోహాను సువార్తలో అంటాడు, మీ తండ్రి అబద్ధికుడైతే నువ్వు అబద్ధికుడు కాదా? యూదులారా,
మీ తండ్రి క్రియలను అనుసరించే మీరు జీవిస్తా లేదా? కాబట్టి ఈ రాత్రికాల సమయమందు సంఘం అని పేరున్నది కానీ, దేవుని బిడ్డలమని పేరున్నది కానీ, మనమందరిలో కూడా హృదయ సున్నతి జరగలేదు. క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడే అపవాది క్రియలు నాలో లయమవుతాయి. అపవాది క్రియలు లయమైనప్పుడే క్రీస్తు జీవం నీలో బయలుదేరుతుంది. ప్రైజ్ ది లార్డ్. జక్కయ్య వచ్చాడు. జక్కయ్యలో అపవాది క్రియలు లయమయ్యాయా లేదండి? లయమయ్యాయండి. దెయ్యం పోయిందండి? దెయ్యం పోయిందండి. శరీర క్రియలు పోయండి. అయ్యో స్పష్టంగా చెప్పండి. శరీర క్రియలు ఎవరి అండి? ఆత్మ బలమేదనగా అని ఉంటుంది గలతీ 5వ అధ్యాయంలో. మరి శరీర కార్యములు ఏమనగా అని అంటాడు కదా. మరి ఆ శరీర కార్యములు ఎవరిలో ఉన్నాయి? జక్కయ్యలో లేవా? జక్కయ్యలో సమృద్ధిగా లేవా? కాబట్టి ఈయన అంటాడు, జక్కయ్య అంటే ఒప్పుకుంటున్నాడు, నేను ఎవని యొద్ద అన్యాయంగా తీసుకున్నాను అది తిరిగి 4 వంతులకి ఇచ్చేస్తాను. ఓకే, అయిపోయింది. తిరిగి అంటాడు, మిగిలిన ఆస్తి అంతా నా పిల్లల మీద చెప్పండి. పిల్లలు శాంసన్ గారి అయ్యా ఎక్కడ? అందరు ఇక్కడే ఉన్నారా? ఏంటి మీరిద్దరు ఎందుకు బయటికి వెళ్ళారు? తోటలో నుండి బయటికి వెళ్ళకండి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. శరీర క్రియలు ఎవరి అపవాదివి కాదా? రోజుకు ఒక అబద్ధం కూడా ఆడలేని వాళ్ళు చేతులు ఎత్తుతారా? మీరందరూ పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వాళ్ళే కదా, అని ఊగిన వాళ్ళే కదా మీరందరూ. మాట్లాడండి. మీరందరూ ఎవరు? మీ తప్పులు ఎత్తి చూపడానికి రాలేదు కానీ పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఒప్పింపజేసి క్రీస్తు బిడ్డలుగా మార్చడానికి వచ్చాడు యేసుక్రీస్తు. ఈరోజు నీ స్థలంలో నువ్వు గమనిస్తున్నది ఒక పాస్టర్గా నేమో కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వర్షాన్ని ఆపి నిన్ను కూర్చొని పెట్టి ఈ రోజున ఆయన మన మధ్య నిలబడి ఆయన నీలో కార్యము జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. జక్కయ్యలాగా నువ్వు నోరు తెరిచి, అయ్యా నేను అన్యాయస్తుడను, అయ్యా నేను మోసగాడను, నేను అబద్ధికుడనయ్యా, నేను వంచకుడనయ్యా, నేను అక్రమదారునయ్యా, నేను ధనాపేక్షకుడనయ్యా, అయ్యా నేను శరీర క్రియలతో ఉన్నానయ్యా అని నోరు తెరిచి నోరారా నువ్వు హృదయపూర్వకంగా ఒప్పుకోగలిగితే దేవుడు నిన్ను క్షమించడమే కాదు, నీ లోపల ఉన్న జీవాన్ని మార్చి ఆయన జీవముతో నింపుతాడు. ఆ జీవం ప్రేమ కలిగినట్టుగా చేస్తుంది. ఆ జీవం క్షమించలాగా చేస్తుంది. ఆ జీవం దీనుడిగా చేస్తుంది. ఆ జీవం విధేయుడిగా చేస్తుంది. ఆ జీవం ప్రార్థనాపరుడిగా చేస్తుంది. ఆ జీవం ఆత్మ సంబంధమైన ప్రార్థన చేసే వ్యక్తిగా చేస్తుంది. మరణకరమైన ప్రార్థనలు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన జీవంతో కూడిన ప్రార్థనలు ఉన్నాయి. లోకాన్ని వెతికినదంతా మరణకరమైన ప్రార్థన కాదా? ప్రైజ్ ది లార్డ్. రాత్రికాల సమయమందు ఆ జీవం ఎవనిలోనికి వచ్చిందో కోపపడమన్నా కోపపడలేడు. ప్రైజ్ ది లార్డ్. హింసకుడను, దోషకుడను, ఆనుకరుడను, ఒకప్పుడు అపవాది చేతిలో బాణాన్ని, సాతాను చేతిలో ఆయుధాన్ని, ఆయన బీజముతో నింపబడ్డాను. భక్తిని వేషమేసుకుని ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, చర్చగా వెళ్తున్నాను, సున్నతి చేసుకున్నాను, ధర్మం అబ్జెప్పేస్తాను, ఆజ్ఞలు పాటిస్తున్నాను, కానీ నా లోపల సున్నతి జరగలేదు. అపవాది క్రియలతో భక్తిపరుడుగా ఉన్నాను. సమయానికి అపవాది క్రియలు బయటకు వస్తున్నాయి. చర్చకి వెళ్ళేటప్పటికి ప్రార్థన బయటకు వస్తుంది, పాట బయటకు వస్తుంది. జగముల నేలే పరిపాలక ఇక్కడ ఇద్దరు ముగ్గురు పాడారు ఆ పాటలో. ఇక్కడికి వచ్చేదాడు పాట. ప్రైజ్ ది లార్డ్.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4-5 పాడతారండి, ఒక్క జీవం రాదండి ఒకరికి. తన్ను కనపరుచుకోవడానికి నాకు పాట ఇవ్వలేదు అనడానికి. అగ్గి పుల్ల పడేస్తే అగ్గి మండదా? అగ్గి పుల్ల ఇలా రంగ తీసి వదిలితే ఒక మంట రావదా? పాట నా కొరకు కాదు, నీ కొరకు కాదు, దేవుని జీవాన్ని తేడానికి, దేవుని సన్నిధిని తేడానికి. ఏలియా ప్రార్థించగా అగ్ని దిగి వచ్చింది. దావీదు వాయిద్యం వాయించగా దేవుని సన్నిధి దిగి వచ్చింది. ఎందుకు పాటల పరిచర్య మొదట? పాటల పరిచర్య మొదట ఎందుకు? కాలక్షేపానిక? దండంతా రాడానిక? ఇంకా ఎవరు రాలేదండి 4 పాటలు పాడండి, ఇంకా ఎవరు రాలేదండి ఇంకో పాట పాడండి, ఇంకా జనాలు రావడానికి కాలక్షేపానికి పాట. కట్టెలు వచ్చే అగ్ని లేదు, పాడు అగ్ని వస్తుంది, వాద్యం వాయించు అగ్ని వస్తుంది, పరలోకం నుండి అగ్ని దించు. సేవకుడా, పాట పాడువార్లారా, ప్రార్థన చేయవార్లారా, అగ్నిని తీసుకురండి సభలోకి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. పాట ముందు నోటి మీద, పెదవుల్లో నోటి నిండా పాట ఉంది, లేదా మంచి రాగం ఉంది. మంచి రాగం దేవుడు కోరతలేదు. దేవునితో సమాధాన పడిన వాడు పాడాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి నీకు మధ్య అడ్డుగోడ ఉంటే నువ్వు ఎన్ని పాటలు పాడినా కాదు. దేవుని జీవము కలిగిన వాడు పాడితే జీవం వస్తుంది. ఇదంతా ఆత్మతో నింపబడి. రేపు పాటిస్తే ఎవరు పాడరేమో, పాడండి, వాయిద్యాలు ఎట్టాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన దైవ జనాంగమా, దేవుని ఆత్మ నిన్ను దర్శించినప్పుడు నువ్వు ఒప్పింపబడతా. ఆయన వచ్చి నిన్ను ఒప్పించినప్పుడు నువ్వు వంచకుడు అని ఒప్పుకుంటా. పాపాత్మరాలైన స్త్రీ ఏడుస్తుంది నోరు ఇప్పకోకుండా. ఇందాక అపోస్తలుడు పౌలు గారు చెప్పాం కదా, హింసకుడు. ఎంత ప్రార్థన చేశాడండి బాల్యము నుండి. కానీ ప్రభు దర్శించిన తర్వాత, ప్రభుతో తాకబడిన తర్వాత, ఇప్పుడు చెప్తాను, యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు సౌలులో శరీర క్రియలు లయమయ్యాయి, సౌలులో అపవాది క్రియలు లయమయ్యాయి. అర్థం అవ్వలేదు వాక్యం? ఆయన ఎందుకు ప్రత్యక్షం అవుతాడు? సౌలా, సౌలా నన్నేలా? తన ప్రత్యక్షత ఎప్పుడైతే సౌలుకి ఇచ్చాడు, అతనిలో ఉన్న అపవాది క్రియలు లయమయ్యాయి. మోకాలేశాడు. హింసకుడనయ్యా, దోసకుడనయ్యా, పైకి బట్టని వేషం వేశానయ్యా, పరిచయుడు యొక్క బట్టలు వేశానయ్యా, ధర్మశాస్త్రం ముసుగులో ఉన్నానయ్యా, భక్తి మాటలు మాట్లాడుతూ ఉన్నానయ్యా. నాలో హింసకుడు, దోసకుడు, ఆనుకరుడు, ఆ క్రూరుడు ఉన్నాడు, వారవలేనోడు ఉన్నాడు, ప్రేమించలేనోడు ఉన్నాడు. ప్రేమ లేదు నాలో, ప్రేమ లేని భక్తి భక్త. భక్తి ఉంది ఈ రోజున, ప్రేమేది? హింసలు, భక్తి అని పేరు మీద హింసలు జరుగుతున్నాయి, భక్తి అని పేరు మీద మరణాలు జరుగుతున్నాయి, భక్తి అని పేరు మీద రక్తములు చిందిస్తున్నారు, భక్తి అని పేరు మీద ఎన్నో ప్రాణాలు తీస్తున్నారు చాలామంది. భక్తి కాదు. ప్రైజ్ ది లార్డ్. సౌలులో భక్తి ఉంది కానీ క్రూరుడు ఉన్నాడు. ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? నీలో ఎవరున్నారు ఇప్పుడు? 6 నెలలైన దాని ఇంటికి ఎక్కను, చచ్చి 3 రోజులు చస్తుంది. ఇంకా నేను చెప్పాను గతసార్లు, ఎప్పుడో ఎక్కడ నేను చెప్పాను, మళ్ళీ చెప్తాను. చస్తుంది ఏడ్స్తోని. నన్ను పిలిచారు వాక్యం చెప్పమని. చెప్పడానికి వెళ్తే, అమ్మా పరలోకం ఉంది, నరకం ఉందమ్మా, చనిపోవడమే జీవితం కాదు, అంటే ముగింపు కాదు, ఇంకో జీవితం ఉంది, మరణము తర్వాత ఒక జీవితం ఉంది. అమ్మ తల్లులు, ప్రైజ్ ది లార్డ్. మరణం తర్వాత ఒక జీవితం ఉంది.
ఆ జీవితం కొరకే క్రీస్తు దగ్గరికి రావాలి అని సువార్త చెప్తే అలాగే అన్నాను అంతే. అయిపోయిన తర్వాత పాస్టర్ గారండి వెళ్ళిపోకండి, టీ తాగేసి వెళ్ళండి అన్నారు. అందుకని టీ తాగడానికి కూర్చున్నాను. అంతలోకి వాళ్ళ అక్క టీ కాస్తామంటే ఈ తల్లి వెళ్ళింది. తల్లి వెళ్ళి అక్క 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 నిన్నే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్క ఆ టీ కాస్తున్న అక్క దగ్గరికి వెళ్ళి, అక్క మీ తోటి కోడలు ఉంది కదా, నేను చచ్చిపోతాను కదా, నా శవాన్ని ముట్టుకొనివ్వకే, నా శవాన్ని ముట్టుకోనివ్వకే. ఈ పాప కూడా వెరైటీగానే నువ్వు చచ్చిపోతావు కదే, ఎలా చూస్తావే నువ్వు, మరి అది ముట్టుకుని ఏడుస్తూ ఉంటే నేను ఏం చెయ్యాలి అని అంటే, అందుకే నీకు చెప్తున్నాను ముట్టుకోనివ్వద్దని. ఎంత ద్వేషం, ఎంత పగ. నేను ఒక్కొక్కటి చెప్తాను, మీరు అందరూ చెప్తారా నాలో లేవని? పగలేని వాళ్ళందరూ చేతులు ఎత్తుతారా? అసూయ లేని వాళ్ళు చేతులు ఎత్తుతారా? అసూయ లేని వాళ్ళు చేతులు ఎత్తుతారా? దోషణలు లేని వాళ్ళు చేతులు ఎత్తుతారా? అబద్ధమాలు లేని వాళ్ళు చేతులు ఎత్తుతారా? సనుగుడు లేని వాళ్ళు చేతులు ఎత్తుతారా? అంటే నేనేమనేదంటే, అందరి మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళు ఉన్నాయి, కానీ మనం భక్తి చేస్తున్నాం కానీ అవి పోగొట్టుకోలేదు. అప్పులు పోగొట్టుకున్నాం. యేసయ్య దగ్గరకు వచ్చి అప్పులు పోగొట్టుకున్నాం కానీ ఈ బుద్ధులు పోగొట్టుకోలేదు. యేసయ్య దగ్గరకు వచ్చి కష్టాలు పోయాయి కానీ ఈ బుద్ధులు పోగొట్టుకోలేదు. యేసయ్య దగ్గరకు వచ్చి పాకం మేడయ్యింది. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతాలు చేశాడు అనుకున్నారు దేవుడండి. కాలు రాలేదు, యేసు దగ్గరకు వస్తే కాలు వచ్చింది కానీ కోపం పోలేదు, దూషణలు పోలేదు, గర్వం పోలేదు, శరీరాశలు పోలేదు, నేత్రాశలు పోలేదు, జీవబడంబం పోలేదు. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారు ఎంతగా నొక్కి చెప్పారు. మీరు ఎంత దూరం నుండి వచ్చారు దైవజనులు, మీకు పైకి పిలవలేకపోతున్నాము, మిమ్మల్ని గణపరచలేకపోతున్నాము, మిమ్మల్ని అంటే దైవజనులకి ఒక ఉన్నతంగా చూడాలి, అది మన ధర్మం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కానీ ప్రైజ్ ది లార్డ్, ఒకవేళ మనం పిలవకపోతే వాళ్ళకి ఎంత కదా కదా. అంటే ఈ స్టేజ్ వేసింది ఈ ఒక్కడికేనా? ఈ ఒక్కడే కనబడ్డానుక? వాళ్ళ పోస్టులో ఎంత పిచ్చి పట్టారో మా వాళ్ళు కుర్రోళ్ళు, అయ్యా ఫోటో ఇవ్వండి అని. ఏ ఫోటో కోసం కాదయ్యా, నాకున్న ఆశ ఏంటంటే ఫోటోని చూసి కాదయ్యా, కనబడకూడదని ఆశ అయ్యా. క్రీస్తుని బట్టి రావాలి కానీ ఫోటోని బట్టి, స్వస్థత వరాలు బట్టి, దర్శన వరం బట్టి రాయాలి కదండి. స్వస్థత కలగలిగిన దైవజనులు అని రాయొద్దండి. వరాలు కలిగిన దైవజనులు అని రాకపోతే ఎవరు వస్తారండి? అయ్యా నా ఒక్కడి కోసం స్టేజ్ వేసుకోలేదయ్యా, పాంప్లెట్లోనే లేదయ్యా. ఏ విధము చేతనైనా మరుగైపోయి క్రీస్తు కార్యం జరగాలని ఆశ, దేవుని మహిమపరచాలని ఒక ఆశ అంతే, దేవుని గొప్ప చేయాలని ఒక ఆశ అంతే. ఆ పిల్లలు తమ పేర్లు వేసుకోలేదు, ఫోటో వేయలేదు, విచిత్రమైన వాళ్ళ పోస్ట్ అది. కన్వీనర్ ఫోటో వేసుకోరండి. భాస్కర్ని ఫోటో వేసుకుంటే ఏంటండి తప్పు అంటారా? ఏమీ కాదు, తప్పేం లేదు. వేసుకున్న వాళ్ళెవరు పాపులు కాదు, వేసుకోలేని వాళ్ళు నీతిమంతులు కాదు. ఎంతైనా చేయగలిగిందంతైనా చేద్దామని అంతే, మరుగుగా ఉందామని అంతే, దాచబడదామని అంతే. ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని కింద కూర్చోబెట్టడం కాదు, మేమే పాంప్లెట్లో లేము. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, టై కట్టుకుని సూట్ వేసుకుని తీయలేమండి. శాంసన్ గారు ఒకసారి వేశారు అప్పుడు అలాగే. ఏంటి అప్పుడు టై లేదండి నాకు, లేదండి అప్పుడు నిజంగానే, కానీ అది పొట్టవాడు వేసాడు వేషధారిని. అప్పుడు ఆ సూట్ నాది కాదండి, ఎవడదో. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. జీవపు డమ్మం లేదా,
శరీరాశ లేదో, నేత్రాశ లేదో. నా ప్రియమైన దైవ జనాంగమా, ఈ రోజున తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, పౌలుకు దర్శనమిచ్చిన యేసే, జక్కయ్యకు దర్శనమిచ్చిన యేసే, సమరయ స్త్రీకి దర్శనమిచ్చిన యేసే ఈ రోజున నీకు దర్శనమిస్తే అపవాది బిడ్డగున్న నీవు దేవుని బిడ్డగా మారుతావు. ప్రైజ్ ది లార్డ్. కుమారుడు నిన్ను దర్శించినప్పుడే నీలో ఒక నూతన క్రియ జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. జక్కయ్య ఎవరి దగ్గర ఇచ్చాడో వాడికి ఇచ్చేసినందువలన వాడు మారాడని నేను చెప్పను. ప్రైజ్ ది లార్డ్. వాడు యేసునందు విశ్వాసం ఉంచాడు. నీవును నీ ఇంటి వారు యేసునందు విశ్వాసమించుము, నీవును రక్షణ. జక్కయ్య నువ్వు ఏమి నమ్మావు అంటే, ఆయన దేవుని నుండి వచ్చాడని నమ్మాడు. దేవునికి స్తోత్ర. ఆయన దేవుడు పంపించిన వాడని నమ్మాడు. దేవునికి స్తోత్ర. నా పాపముల నుండి విడిపించేవాడని నమ్మాడు. దేవునికి స్తోత్ర. ఈ లోకంలో ఉన్నవి నాకు కాదు, ఈయన ఒక్కడే నాకు నిత్య జీవం ఇచ్చేవాడని నమ్మాడు. దేవునికి స్తోత్రం. 4 అంటే ఎవరి దగ్గర తీసుకున్నాడో వాడికి 4 అంతలు ఇచ్చినందువలన రక్షణ కాదు, అలాగే ఇచ్చినందు కాదు, వాని లోపల కార్యం జరిగింది. ఆ కార్యం ఎలా జరిగిందంటే, యేసునందు విశ్వాసం ఉంచాడు. యేసునందు విశ్వాసం. ఈయనే రక్షకుడు, ఈయనే నిత్య జీవం, ఈయనే విమోచకుడు, నా పాపిష్టి జీవితం నుండి నాకు విడుదల ఇచ్చేవాడు ఈయనే అని ఆయన పాదాల దగ్గర మొరపెట్టాడు. అప్పుడు అంటే నీ ఇంటికి రక్షణ వచ్చి అన్నది. ఈ రోజు నుండి నువ్వు అబ్రహాము, ఇతడును అబ్రహాము. దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా. జక్కయ్య భార్య పేరు మీద ఏమి రాశావా, పిల్లల పేరు మీద ఏమైనా రాశావా అంటే అంటాడు, క్రీస్తు నాకు సర్వం, క్రీస్తే నాకు ఆధారం, క్రీస్తే నాకు సమస్తం. ఇంతవరకు ధనమే నాకు ఆధారం అనుకున్నాను, ఇప్పుడు క్రీస్తు నాకు ఆధారం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సిరికి దాసుడని ఇంతవరకు, ఇప్పుడు క్రీస్తుకు దాసుడాను. నేను సిరిని ప్రేమించి దేవుని ద్వేషించాను, ఇప్పుడు సిరిని ద్వేషించి దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి అపవాది క్రియలను లయపరచడానికి యేసుక్రీస్తు. నీకు ప్రత్యక్షత దొరికిందా? ఆ ప్రత్యక్షత కొరకు మాట్లాడినా. సిమియోనికి ప్రత్యక్షత దొరికింది. ఆ ముసలం ఉంది కదా, పన్నుగేలు కుమార్తె అయిన అన్నకు ప్రత్యక్షత దొరికింది. ఇప్పుడు నేను ఒక మాట చెప్పనా, ముసలోడైన నికోదేముకి ప్రత్యక్షత లేదు. నికోదేముకి ఏమి లేదు. ఏమంటాడో తెలుసా? ఏమంటాడు చూడండి, ఒక్క మాట చదవని మీకు ముగిస్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం. ఓకే, చాలు తల్లి. ఇప్పుడు ఈయన ఎవరండి? నికోదేము ఎవరండి? బోధకుడు. యేసు ఎవరండి? మన ఇద్దరం ఎవరమండి? పాస్టర్ గారు. యేసు నువ్వెవరు? నేనెవరిని? మన ఇద్దరం ఎవరు? మన ఇద్దరం ఒకటే. నికోదేము చెప్తున్న మాట ఏంటో తెలుసా? యేసు నువ్వు బోధకుడువు, నేను బోధకుడు, మన ఇద్దరం ఒక్కటే. అప్పుడు యేసుకి తెలిసి ఈడు గుడ్డోడు ఈడు అని. ఈడికి ప్రత్యక్షత. ఈడెవడు? ఆత్మలో పుట్టలేనోడు. ఈడు ఆత్మలో పుట్టుంటే వీడికి తెలుసును నేనెవరునో. వీడు ఆత్మలో పుట్టుంటే వీడికి నేనెవరినో తెలుసును. వీడంటాడు నేను బోధకనే, నువ్వు. కానీ సిమియోన్ అంటాడు, నాదా సత్యస్వరూపి. దేవునికి స్తోత్రం.
దేవునికి స్తోత్రం. ఈ రాత్రికాల సమయం అందు జనమా, నేను ముగిస్తున్నాను. యేసును నమ్మడం కాదు, యేసు ప్రత్యక్షత నీ దగ్గరికి రానేమో. సౌలుని ఎదుర్కొని యేసు నీ దగ్గరికి రానేమో. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు నీ దగ్గరికి రానిమ్ము, యేసు నిన్ను దర్శించనిమ్ము. కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళిన యేసు, 10 మంది కుష్ఠరోగులను దర్శించిన యేసు, శరీర రుగ్మతలతో బాధపడుతున్న వారిని దర్శించిన యేసు, దెయ్యాల చేత పీడింపబడిన వారిని దర్శించిన యేసు. ప్రైజ్ ద లార్డ్. సకలమైన క్రియలలో నశించిపోతున్న వారిని దర్శించిన యేసు ఇక్కడున్న ప్రతి ఒక్కరిని, తల్లులారా ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, అందరి మనసు ఇక్కడ పెట్టండి. యేసు నీకు ప్రత్యక్షమైనప్పుడు ఏం జరుగుతుంది? సాతాను క్రియలు నీలో క్షణములో లయమైపోతాయి, రెప్పపాటులో లయమైపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఓ సమరయ స్త్రీ దగ్గర కొంత మాట్లాడు, అమ్మా నేను నీకు నీళ్ళు అడుగుతున్నాను కదా. నేను ఎలిజబెత్ అమ్మ గారు ఏమడుగుతున్నాడు యేసయ్య? నీళ్ళు అడుగుతుంటే ఆవిడంటది, అయ్యా నువ్వు పెద్దోళ్ళలాగా ఉన్నావు. ప్రత్యక్షత దొరకలేదు అమ్మకి. అప్పుడంటాడు, ఎంత నొక్కి చెప్తాడో తెలుసా, నేను ఎవరినో నువ్వు ఎరిగి ఉంటే నువ్వు నన్నే నీళ్ళు అడుగుతావమ్మా. నొక్కి చెప్తాడు, నేనెవరినో తెలుసుకో, నేనెవరినో తెలుసుకో. సంగమా, నేనెవరినో తెలుసుకో. నొక్కి చెప్తాడు, నేనెవరినో తెలుసుకో. అప్పుడు నువ్వే నన్ను నీళ్ళు అడుగుతావు. నీళ్ళిచ్చు నీళ్ళు, ఈ నీళ్ళు దప్పికిస్తుంది. నీళ్ళిచ్చు నీళ్ళు ఎన్నడూ దప్పికొనవు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆయన అప్పుడు అంటది, ఓ మాట్లాడుతూ అంటే, అయ్యా క్రీస్తుని ఆయన వస్తాడని మేము విన్నామయ్యా అన్ననంటే, ఆ క్రీస్తుని నేనే. అప్పుడు ప్రత్యక్షత రాగా కొండను వదిలి పరిగెట్టింది. అప్పుడు ఆమెలో మార్పు వచ్చింది. హలో, వింటున్నారా? సమరయ స్త్రీ పాత కథ అనుకోకండి. కొండను ఊరికనే వదలలేదు. యేసు ఎవరో ప్రత్యక్షత ఆమెకు దొరికింది. నేను ఎవరినో తెలుసుకో అమ్మా, నేను ఎవరినో. స్టీవెన్ గారు గుంకలం వినండి, తలుగుతున్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నేను ఎవరినో తెలుసుకో అమ్మా, నేను ఎవరినో తెలుసుకో అనంటే ఓ చెప్తుంది. అప్పుడు లాస్ట్లో అంటారు, క్రీస్తుని మెస్సయ్య వస్తాడని మాకు తెలుసండి అని అంటే, నేనేనమ్మా. అప్పుడు కొండను వదిలి పరిగెట్టింది. ఈయన క్రీస్తు కాడా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సంగమా, ఈ రోజున మనమందరం గ్రహించవలసింది ఏంటంటే, అపవాది పిల్లలు దేవుని పిల్లలు అవ్వాలి. అపవాది పిల్లలు అపవాదితో నరకానికి వెళ్తారు, దేవుని పిల్లలు పరలోకానికి వెళ్తారు. ఆయన పిల్లలు ఎవరో తెలుసుకోండి. అబద్ధం ఆడిన పాపం చేసిన వాడు ఆయన పిల్లోడు కాదు. గొడవలాడువారు, బూతులు తిట్టువారు, సనుగువారు, అలుగువారు, తిట్టువారు క్రైస్తవులే, కానీ ఆయన పిల్లలు కాదు. ప్రైజ్ ది లార్డ్. పాపము చెయ్యడు, ఆయనలో పాపము లేదు. ఎంత మాత్రము చీకటి, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయంలో అంటాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు, చిన్నది కూడా లేదు. ఆయన పెండ్లి భార్య అయిన సంఘము కూడా చిన్నది కూడా లేకుండా, చీకటి చిన్నది కూడా ఉండకూడదు, లోకం చిన్నది కూడా ఉండకూడదు, మలినం చిన్నది కూడా ఉండకూడదు, అపవిత్రత చిన్నది కూడా ఉండకూడదు. అది ఇచ్చివాడు యేసు ఒక్కడే. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరము లేచి నిలబడి కళ్ళు మూసుకుందామా. ఇక్కడ అందరము కూడా చేరి ఉన్నది ఈ వాక్యమును దేవుడు నీకు నాకు వినిపించడానికే కదా. ఆ యవన బిడ్డలు, మా సంఘము, మా ప్రాంతము ఒక ఆత్మీయ అనుభవంలోకి రావాలని వారు ధనమును ఖర్చు పెట్టి ఎంతో ప్రయాసపడి ఈ సభలు ఏర్పాటు చేయడం అంటూ జరిగింది. అందరూ నోరు తెరిద్దామా?